గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు భూభారతిలో సేల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలుసుగా మనం ముందుగా గూగుల్లో భూభారతి అని ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, మనం డెస్క్టాప్ సైట్ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ యాస్టీస్ తెలుసుగా ఫ్రెండ్స్, లాగిన్ చేయండి. క్యాప్చా F2G5P గేట్ ఓటీపీ. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ 084125 వ్యాలిడేట్ అనుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీజర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ టైప్ అని ఉంది కదా, దాని ఇక్కడ మనకు సేల్ డీడ్, ఇక్కడ సేల్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డీడ్, గిఫ్ట్ ఆర్ సేలా, సేల్. నేచర్ ఆఫ్ సబ్ డీడ్, ఇక్కడ చూడండి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ, సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొజిషన్, సేల్ అగ్రిమెంట్ విత్ పొజిషన్, సేల్ డీడ్ ఎగ్జిక్యూటెడ్ బై గవర్నమెంట్, అదర్స్. ఇక్కడ సేల్ డీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ పట్టా పాస్బుక్ నెంబర్? ఎస్. ఇక్కడ నేను పట్టా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేస్తాను. చూడండి, ఫెచ్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్ వస్తాయి. డూ యూ వాంట్ ట్రాన్సాక్ట్ విత్ జీపీఏ, ఎస్పీఏ, నో అని క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళ నేమ్ వస్తుంది, పట్టా పాస్బుక్ నేమ్, సర్వే నెంబర్ సెలెక్ట్ చేయండి. ఇక మనం ఎంతైతే కొంటున్నామో అంత ఎంటర్ చేయండి. మేము 1 ఎకర్ కొంటున్నాము, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 2,81,387. కన్సిడరేషన్ వాల్యూ అంటే మనం ఎంతకైతే కొంటున్నామో అంత వాల్యూకి ఎంటర్ చేయాలి. మేమైతే గవర్నమెంట్ వాల్యూకే కొంటున్నాము. మీరు ఎక్కువ వాల్యూ కొంటే ఎక్కువ వాల్యూ ఎంటర్ చేయాలి. దీన్ని బట్టి మనకు ట్రాన్సాక్షన్ సమరీ ఎంత చలానా పే చేయాలో వస్తుంది. ఇక్కడ నేను అంతకే కొన్నాను కాబట్టి అంతే ఎంటర్ చేస్తాను. 2,81,387. ప్రొసీజర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ ష్యూర్ అంటది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బౌండరీస్, హద్దులు అంటారు కదా, అది ఇక్కడ నార్త్లో రోడ్ ఉందండి, సౌత్లో అదర్స్, ఈస్ట్లో అదర్స్, భీమయ్య, అదర్స్ ఉన్నారండి. ఇక్కడ వాళ్ళ నేమ్ హరి. వాళ్ళ హద్దులు తెలుసుకోండి ఫ్రెండ్స్, తెలుసుకొని టైప్ చేయండి. ఇంకా ప్రొసీడర్ క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ అంటుంది. ఇక్కడ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ చూడండి, మనకు ల్యాండ్ ఎక్కడ ఉంది అన్ని డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్, చూసుకోండి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎవరైతే పట్టా పాస్బుక్ నెంబర్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయండి. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇంగ్లీష్లో. హస్బెండ్ నేమ్, వైఫ్ ఆఫ్
ఎంటర్ రాంగ్ చేశానండి. ఇక్కడ ఏజ్ అడుగుతుందండి. ఆమె ఏజ్ 37. ఆక్యుపేషన్ వచ్చేసి హౌస్ వైఫ్. ఇక పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ లేకపోతే లోన్ క్లిక్ చేయండి. ఇక ఫామ్ 60 ఇక్కడ అడ్రస్ చేయాలి. 7-131 వాళ్ళది. వాళ్ళ ఇల్లు వచ్చేసి వరంగల్, విష్ణుపురి, విష్ణుపురి మండల్, డిస్టిక్ హనుమకొండ మండల్, కాజీపేట్ విలేజ్, కాజీపేట్, పిన్ కోడ్ 506003, మొబైల్ నెంబర్ 8688725412. నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. కొంచెం నెట్ ఇష్యూస్ ఉందండి, చూడండి. సర్వర్స్ ఇవ్వండి. ప్లీజ్ నోట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఒక లోన్ ఉంటే మనకు ల్యాండ్ మీద ఉంటే చూపిస్తుంది, చూసుకోండి. ఓకే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాక్షి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా ఒక ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ టైప్ చేస్తాను నేను. వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఏజ్, మొబైల్ నెంబర్, వాళ్ళు ఏమవుతారు, హస్బెండ్, సేవ్ అండ్ కంటిన్యూ అంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనది ఇప్పుడు పట్టా, పాస్బుక్, పర్సనల్ డీటెయిల్స్, బయర్ డీటెయిల్స్. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అమ్మేవారిది, ఇది కొనేవారిది. ఇక సెలెక్ట్ ఇండివిజువల్, మన ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ, మళ్ళీ ఇంకోసారి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ సెండ్ యువర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఇచ్చుకోండి. మనకు ఓటీపీ వస్తే పైన 233403 233403 వ్యాలిడేట్ చేయండి. ఇంకా ఈకేవైసీ డన్. ఇక మనకు ఆల్రెడీ మన డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మనం మన తెలుగులో ఎంటర్ చేయండి. జెండర్ మేల్, క్యాస్ట్ ఎస్టీ, ఫాదర్ నేమ్ సన్ ఆఫ్, ఇంగ్లీష్లో శేఖర్. ఆక్యుపేషన్ నేను ఫార్మర్. పాన్ కార్డ్ అవైలబుల్ నో. 60-61 ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం ఎస్టీ కాబట్టి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. నేను టైప్ చేశాను CND 02231023695. ఇక్కడ క్యాస్ట్ అడుగుతుందండి, బంజారాస్. ఇక్కడ మన అడ్రస్ అడుగుతుందండి,
76-44 మేడిపల్లి స్టేట్ తెలంగాణ డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి సెలెక్ట్ మండల్ కట్కేసర్ విలేజ్ కోరెముల పిన్ కోడ్ 500088 మొబైల్ నెంబర్ 8688628632 సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఇలా సో డీటెయిల్స్ ఎంటర్ డజంట్ మ్యాచ్ డీటెయిల్స్ as per you want to fill అంటే ఓకే కొట్టండి. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ క్యాష్ నెంబర్. సో ఇది రాంగ్ నెంబర్ అయింది, మళ్ళీ కొడతాను. సిఎండి ఎంటర్ చేస్తాను చూడండి. సిఎండి 02212. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ కొడదామండి. ఓకే కొట్టండి. చూడండి ఇక్కడ మనకు వస్తుంది డీటెయిల్స్. ఇక్కడ సేమ్ మన బయర్ తరపున ఒక సాక్షి సంతకం ఉన్నది, వాళ్ళ ఆధార్ నెంబర్. నేమ్ కొట్టాలి. ఏజ్, మొబైల్ నెంబర్, బ్రదర్. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి, ఓకే కొట్టండి. సరే ఇక్కడ మనకు అన్నీ వస్తుంది, డీటెయిల్స్ చెక్ చేసుకొని టీ వాంట్ యాడ్ మోడ్ బై నో అని కొట్టండి. చూడండి మనం ఎంతైతే ఉంటున్నామో మళ్ళీ ఒకసారి టైప్ చేయండి 1.000. అప్పుడు ఇక్కడ టోటల్ ఎక్స్టెండ్ వస్తుంది. కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ కొట్టాక డూ యూ వాంట్ టు ఫిల్ కన్స్టింగ్ పార్టీ డీటెయిల్స్ అని నో కొట్టండి. ఇక్కడ డూ యూ వాంట్ ది పేమెంట్స్ డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ కన్సల్టేషన్ నో అని కొట్టండి. చూడండి ఇక్కడ సేల్ అగ్రిమెంట్ రిజిస్టర్ అంటే ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ప్రొసీడ్. ఇక్కడ చూడండి మనకు ట్రాన్సాక్షన్ సమ్మరీ. డౌన్లోడ్ అవుతుంది, పైన చూడండి ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. ఇక్కడ డీటెయిల్స్ చూడండి మనకి ఎంత వాల్యూ వస్తుందో చూపిస్తుంది. స్టాంప్ డ్యూటీ, మ్యూటేషన్ ఛార్జ్, స్టాంప్ డ్యూటీ 15,483, మ్యూటేషన్ ఛార్జెస్ 24,399, పట్టా పాస్బుక్ 300, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఏం లేదు, రిజిస్ట్రేషన్ ఫీ 5,600, హరిత నిధి కింద 50, టోటల్ మనకు 23,963. ఈ పేమెంట్ మొత్తం మనం చలాన్ చేయాలండి. చలాన్ కట్టినాకనే ప్రాసెస్ ముందుకు పోతుంది. ఈ చలాన్ ఎలా కట్టాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. మళ్ళీ మనం బ్యాక్ టు వెబ్సైట్. ఇక్కడ కొట్టాక మనం హ్యావ్ వెరిఫై ది ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ కే ఫామ్ అని ఉంటుంది చూడండి, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కే ఫామ్ అంటే సేమ్ ఏం లేదు, మనం ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అంతా వస్తుంది చూడండి. ఇలా డీటెయిల్స్ అంతా వస్తుంది మన డీటెయిల్స్. నెక్స్ట్ మళ్ళీ వెబ్సైట్లో వెళ్ళండి. ఇంకా మనకు సెండ్ రిక్వెస్ట్ టు ఆర్డీఓ అని ఉంటుందండి. ఎందుకంటే ఈ ల్యాండ్ ఎస్టీకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఆర్డీఓకి వెళ్తాండి.
ఆర్డీఓ నుంచి కలెక్టర్ అప్రూవల్ అయ్యాకే మనం పేమెంట్ చేయాలండి. పేమెంట్ చేశాక స్లాట్ బుక్ చేయాలి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.